స్వర్గీయ సమర్ల వెంకట రంగారావు ఆయనే సుప్రసిద్ధ ప్రఖ్యాతిగాంచిన తెలుగువారందరికీ సుపరిచితమైన పేరు ఎస్వి రంగారావు గారు. 3 జూలై 1918 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూజివీడులో జన్మించారు. మరియు ఎస్వీఆర్గా ప్రసిద్ధి చెందిన ఆయన ప్రధానంగా తెలుగు మరియు తమిళ చిత్రాలలో పనిచేసిన ఒక భారతీయ నటుడు మరియు చిత్ర నిర్మాత. భారతీయ సినిమా చరిత్రలో అత్యుత్తమ నటులలో ఒకరిగా పిలువబడే నటుడు ఎస్వి రంగారావు గారు. ఆయనకు విశ్వ నట చక్రవర్తి అనే బిరుదుతో ప్రసిద్ధి చెందారు. మరియు దక్షిణ భారత సినిమాలలో స్టార్ హోదాను సాధించిన తొలి క్యారెక్టర్ నటుడిగా గుర్తింపు పొందిన మహానటుడు. దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్లో ఎస్వి రంగారావు గారు వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ గౌరవాలను, అవార్డ్స్ని అందుకున్నారు. ఆ మహోన్నత నటుడు సాధించిన ఘనతల గురించి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. నర్తనశాల సినిమాలో కీచక పాత్ర పోషించినందుకు 1963 సంవత్సరంలో జకార్తాలో జరిగిన 3వ ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడి అవార్డును సాధించి అంతర్జాతీయ గుర్తింపు పొందిన విశిష్ట వ్యక్తి ఎస్వి రంగారావు గారు. 1960 సంవత్సరంలో జరిగిన 8వ శాన్ సెబాస్టియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో నమ్మిన బంటు మూవీ కోసం ప్రత్యేకంగా ప్రస్తావించిన ఘనత ఎస్వి రంగారావు గారిదే. అంతర్జాతీయ నటనా గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ నటుడు, ఆ ఘనతను సాధించిన మొదటి తెలుగు నటుడు ఎస్వి రంగారావు గారు. 1962 సంవత్సరంలో అన్నయ్ మరియు శారద, 1963 సంవత్సరంలో నానుం ఒక పెన్ అనే సినిమాలో, 1963లో కర్బగం మరియు నర్తనశాల చిత్రాలతో పలుమార్లు ఉత్తమ నటుడిగా ఘనతను సాధించి రాష్ట్రపతి చేత అవార్డును గెలుచుకున్న నటనాధురంధరుడు ఎస్వి రంగారావు గారు. 1968 సంవత్సరంలో ఉత్తమ చలనచిత్రం బాంధవ్యాలు, 1967లో చదరంగంతో సహా ఆయన దర్శకత్వం మరియు నిర్మాణ పనులకు గుర్తింపుగా దర్శకుడిగా, నిర్మాతగా రాష్ట్రం నుంచి నంది అవార్డులు సాధించిన ఘనతను సాధించారు ఎస్వి రంగారావు గారు. ఆయనకు రాష్ట్రపతి అవార్డుతో పాటుగా విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ, నటశేఖర, నటసింహ వంటి విశిష్ట బిరుదులు సాధించిన ఘనుడు స్వర్గీయ ఎస్వి రంగారావు గారు. ఐకానిక్ పాత్రలకు పెట్టింది పేరు ఎస్వి రంగారావు గారు. మాయాబజార్లో ఘటోత్కచుడుగా, పాతాళ భైరవిలో నేపాల మాంత్రికుడుగా మరియు సంపూర్ణ రామాయణం సినిమాలో రావణుడు వంటి చిరస్థాయి పాత్రలను పోషించి ఘనకీర్తిని సాధించిన మహోన్నత నటుడు ఎస్వి రంగారావు గారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన నటన ద్వారా వినోదాన్ని పంచినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన గౌరవార్థం ఉత్తమ పాత్ర పోషించిన నటుడికి ఎస్వి రంగారావు అవార్డును ఏర్పాటు చేసి ఆయన ఘనకీర్తిని చాటి చెప్పారు. ఆయన సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం వారు ఎస్వి రంగారావు గారి పేరిట ఇండియా పోస్ట్ ద్వారా ₹5 స్టాంపుని 2013లో విడుదల చేయడం ఆయన ఘనతకు నిదర్శనం. భారతీయ సినిమాలో మెథడ్ యాక్టర్ అనే పదం ప్రాచుర్యం పొందకముందే ఆయనను ఒక మెథడ్ యాక్టర్గా పరిగణించేవారు సినీ పండితులు. ఆయన తరచుగా పాత్రల కోసం తన సొంత అలంకరణ మరియు దుస్తులను తయారు చేసుకునేవారు. ఘనమైన చరిత్ర కలిగిన అరుదైన నటుడు ఎస్వి రంగారావు గారు. హుందాతనం ఉట్టిపడే ఆకృతి, ఆకట్టుకునే నటన, మైమరపించే స్వరం ఇవే స్వర్గీయ ఎస్వి రంగారావు గారి నిలువెత్తు సాక్ష్యాలు. సో ఇవేనండి స్వర్గీయ ఎస్వి రంగారావు గారు సాధించిన ఘనతల గురించి తెలుసుకున్నారు కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో చూసే వారికి హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందించగలరని మా యొక్క ప్రార్థన.